జగన్మోహన్ రెడ్డి గారి సత్తా, జగన్మోహన్ రెడ్డి గారి సత్తా అసలు ఒకరు నిరూపించేది కాదు అది. 2019లోనే జగన్మోహన్ రెడ్డి గారు రికార్డును బద్దలు కొట్టాడనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్కి ముందే ఘన విజయం సాధించాడనే చెప్పుకోవచ్చు. మామూలుగా కాదు, 100% ఘన విజయమే సాధించారనుకోవచ్చు. ఎందుకంటే ఘన విజయం సాధించాడని చెప్తున్నానా, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే ఉన్నారు చూడండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా ఉన్నారు. ఏది గత 10 సంవత్సరాల ఎలక్షన్స్లో ఉంది. అదే నారా చంద్రబాబు నాయుడు గారు 40 years విజనరీ సీనియారిటీ అని చెప్పుకుంటే బాబు గారు పొత్తుతోటి బీజేపీ టీడీపీ పార్టీ జనసేన పార్టీ పొత్తు, అవి కాకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, అవి కాకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ సాయంతో ఎలక్షన్ సంఘం ఈసీతో మళ్ళీ కుంభక్కు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కి ముందు 100% గెలిచాడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో టీడీపీ పార్టీ ఏదైతే పసుపు కుంకుమ వేసేటప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం అడ్డుకోలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే పథకాలు పెట్టారో ఆ పథకాలని బడుగు బలహీన వర్గాలకి అందజేయాల విధంగా అందిస్తే దాన్ని అడ్డుపడి పింఛన్స్కి ఇవ్వకుండా అడ్డుపడ్డారు. అదేవిధంగా ఏదైనా పథకాలు ఉన్నాయనుకో పథకాలు ఇవ్వకుండా అడ్డుకట్టేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమో విపరీతంగా ఎలా మాట్లాడినా కానీ ఎటువంటి చర్యలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే దానికి చర్యలు తీసుకునే విధంగా ఈసీనే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఏదైతే చూస్తున్నామో 2024 ఎలక్షన్స్కి అంత తారుమారు చేస్తున్నారు, భ్రమ సృష్టిస్తున్నారు. ఏంటంటే ఇంక టీడీపీ పార్టీనే వచ్చింది, పార్టీనే గెలిచిద్ది, ఇంక ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు అనే విధంగా విపరీతంగా తప్పుడు ప్రచారం క్రియేట్ చేస్తున్నారు. 3 పార్టీలు కలిసి సింగిల్గా అవుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చేయలేక పైపెచ్చు షర్మిల గారిని, అలానే ఎన్నికల సంఘాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసేయడం, ఎన్ని చెబుతున్నారో చూడండి. మరి ఎన్ని కుట్రలు చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం చాలా కష్టం అని వీళ్ళ తలలు పట్టుకొని ఏం చేయాలని అర్థం కాక వీళ్ళ ప్రజలని భయం ప్రాతులతో ఏంటి ఇంకా రాదు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు అని జనాల్లో విపరీతంగా అంటే సర్క్యులేషన్ చేశారనే చెప్పుకోవచ్చు. పైపెచ్చి మళ్ళీ ఇంకోటి, ఏదైతే బీజేపీ పార్టీ తీసుకొచ్చిన ల్యాండింగ్ టైటిల్ అనే దాన్ని కానీ జగన్ వస్తే మీ పొలం మీది కాదు, జగన్ వస్తే మీ పొలాన్ని కానీ దోసుకుంటాడు, మీరు అమ్ముకోవడానికి కానీ రానివ్వడు, మీకు అమ్ముకోవడానికి కానీ చేత కానివ్వడు, మొత్తం దోసేసిందని విపరీతంగా తప్పుడు ప్రచారం చేశారంటే మీరే అర్థం చేసుకోండి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజల మీద ఎంత విశ్వాసం ఉందో. అసలు నమ్మకమే లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చెప్తే నమ్మే ప్రసక్తే లేదని క్లియర్ కట్గా అర్థమవుతుందని మీరే ఆలోచించుకోండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు, మీ ఇంట్లో మంచి జరిగితే మాకు ఓటేయండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఇది అడుగుతున్నారా? ఇది అడగలేకపోతున్నారు కదా. సేమ్ సీనియారిటీ విజనరీ అన్నారే తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమైంది. ఎన్నికలకు ముందే టీడీపీ ఓటమి పాలైంది, జగన్మోహన్ రెడ్డి గారు ఘన విజయం సాధించాడనే చెప్పుకోవచ్చు.